నో ఫ్యాప్ మూవ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్ మంత్ మొత్తం అబ్బాయిలు బేసిక్ గా మాస్టర్బేషన్ చేసుకోరు ఆ టైంలో. సీమెన్ రిటైన్ చేసుకొని దానికి ఏదో హయ్యర్ కాన్షియస్ లెవెల్ కి వెళ్ళి కాన్సన్ట్రేషన్ పెరగాలి, ఎనర్జీ పెరగాలి, ఇవన్నీ అనుకుంటారు. ఇవన్నీ నిజమైన డాక్టర్ సీమెన్ రిటైన్ చేయడం వల్ల ఇది ఒట్టి థ్రాష్ అంటారు. అవునా? వీరే నష్టం జరగకుండా ఉండదు, జరగనే జరగదు. ఈవెన్ కొద్దిగా కూడా వీరే నష్టం జరుగుతుంది, కొద్దిగా కూడా. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, ఇప్పుడు నో ఫ్యాప్ మూవ్మెంట్, నో నట్ నవంబర్ అని ఒక కొత్త మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్ మంత్ మొత్తము లేదా ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్ పెట్టుకుంటారు. అబ్బాయిలు బేసిక్ గా మాస్టర్బేషన్ చేసుకోరు ఆ టైంలో. సీమెన్ రిటైన్ చేసుకొని దానికి ఏదో హయ్యర్ కాన్షియస్ లెవెల్ కి వెళ్ళి కాన్సన్ట్రేషన్ పెరగాలి, ఎనర్జీ పెరగాలి, ఇవన్నీ అనుకుంటారు. ఇవన్నీ నిజమైన డాక్టర్ సీమెన్ రిటైన్ చేయడం వల్ల ఇది ఒట్టి థ్రాష్ అంటారు. అవునా? థ్రాష్, అసలు అది మీనింగ్లెస్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి మీరు సెమెన్ పోకుండా దాచుకుందాం అనుకోవడం అనేది జరిగేది కాదు. వీరే నష్టం జరగకుండా ఉండదు, జరగనే జరగదు. ఈవెన్ కొద్దిగా కూడా వీరే నష్టం జరుగుతుంది, కొద్దిగా కూడా. వాడికి ఎందుకంటే వాడికి మరి శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ వీర్యం తయారవుతుంటుంది. అది నోయింగ్లీ అన్నోయింగ్లీ అది మరి యూరిన్తో పాటు వెళ్ళిపోతుంటుంది, యూరిన్తో వెళ్ళిపోతుంది, శరీరంలో తయారవుతుంటుంది తప్పకుండా. కొద్దిగా ఫీలింగ్స్ ఉండవు కనుక వాడికి అంగస్తంభాలు ఉండవు, సెక్షన్ ఆలోచనలు ఉండవు. అంచేత వాడి అంగస్తంభం లేకపోవచ్చు. ఆయన కొద్దిగా అంగస్తంభం ఉంటే ఎవడేమో ఆడదంతా ఏదో అనుకుని చేస్తాను అనుకుంటే వాడిని రావచ్చు, ఆడ చేస్తానంటే రావచ్చు, ఏదో ఉండొచ్చు. అలా మగవాడితంతా చేస్తానంటే ఫీలింగ్ రావచ్చు, వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే అస్ఖలిత బ్రహ్మచారి అనేవాడు ఎవడు లేడు. వచ్చేస్తుంది బయటికి సీమెన్, ఖచ్చితంగా వస్తుంది. అంచేత నవంబర్ మాసం అంతా నేను ఏం చేయను, ఆ మాస్టర్బేషన్ చేయను, వీరం పోగొట్టుకోను అని ఎందుకు? అసలు తప్పు. అది కూడా జరగదు ఫస్ట్. ఎందుకంటే 2-3-4 రోజులకు ఒకసారి పోతుంది, అదే వారం వరకైనా పోతుంది, తెలియకుండా పోతుంది, నోయింగ్లీ పోతుంది. రెండోది, వీర్యం ఉంచుకోవడం వల్ల ఫలితం లేదు. అదేమో ఒంటికి పట్టడం, బ్రెయిన్కి వెళ్ళడం, మనిషికి ముఖంలో తేజస్సు రావడం, ఇదంతా ఒకటి థ్రాష్. అది వంట పట్టదు, బయటకు పోతుంది. వీర్యం ఏం విలువైంది కాదు. ఉప్పుకైనా విలువ ఉంది కానీ వీర్యానికి విలువ లేదు, యూస్లెస్. అది దానికి లేదు, దాన్ని దాచుకోవడం ఏం లేదు. పైగా ఎవడైతే వీర్యం పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నా అనుకుంటారో, ఇది పోయేదే, అది తెలియదు, నోయింగ్ లైన్లో బయటపోయింది. ఎవడైతే అలాగా మనసుని మళ్లించుకుని డిసిప్లిన్డ్గా ఉండాలని అనుకుంటాడో మాస్టర్బేషన్ చేయకుండా, వాడికి ఫిజియలాజికల్, బయలాజికల్, సైకలాజికల్ ఇంపాక్ట్స్ వస్తాయి. ఏంటంటే వాడు బలవంతంగా మనసు మళ్లించుకుంటే వాడికి రావాల్సిన ప్లెషర్, ఆ మాస్టర్బేషన్ చేసుకుంటే వాడికి ఒక రకమైన ప్లెషర్ ఉంటుంది. ఆ ప్లెషర్తో వాడికి ఏమవుతుంది, మనలో IgM ఇమ్యూనోగ్లోబులిన్ సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన యాంటీబాడీస్ తయారవుతాయి మనకి శరీరానికి. మాస్టర్బేషన్ చేసిన ప్లెషర్ పొందితే ఆ ప్లెషర్లో వాడికి తెలియని ఒక యాంటీబాడీస్ తయారయ్యి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది మాస్టర్బేషన్ చేయడం వల్ల లాభం ఉంది కానీ నష్టం లేదు. ఆ ప్లెజర్ పొందడంలో ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే టైంలో మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుతాయి. మీరు అణుచుకుంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇంకోటి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని మీరు యూజ్ చేయండి ఏదైనా సరే అది వేస్ట్ అయిపోతుంది. మీరు మంచి కత్తి అయినా సరే, మంచి కత్తి మీరు ఉపయోగించకపోతే తుప్పు పడుతుంది, రస్ట్ వస్తుంది. కత్తికి రస్ట్ వస్తుంది, రెస్ట్ కాదు రస్ట్. కత్తి కూడా తుప్పు పడుతుంది. ఆ రకంగానే మనం కాకుండా చేసినట్టు అస్త్రమే చేయను అని కూర్చుంటే మీరు 1 నెల 2 నెలలు, 1 నెలే కాదు, కొంతమంది బ్రహ్మచర్యం అని కూర్చుని దాన్ని మా తప్పును కూర్చుంటారు. ఎప్పుడైతే మనసు డైవర్ట్ చేసుకుంటారో పురుషాంగానికి రక్త ప్రసరణ సరిగలదు. వెళ్ళకపోతే రక్తం ఇంకా అయిపోయింది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అన్నాం కదా, అంచేత అది పనికి రాకుండా తయారవుతుంది. నిజంగా పెళ్లి చేసుకోవాలంటే వాడు నేను చాలా నష్టపోతున్నాను, ఎవడైనా నేను మాస్టర్బేషన్ చేయకూడదు, చాలా నష్టదాయకం అని ఎవడైతే ఊరుకుంటాడో, మాస్టర్బేషన్ చేయకుండా మనసు కంట్రోల్ చేసుకుంటాడో, వాడికి ఒకటి మనసుని సప్రెస్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. రెండోది తెలియని డిప్రెషన్ వస్తుంది.
ప్రెషర్ లేకుండా పోతుంది. మూడోది అసలు వాడికి బలవంతంగా ఆపుకుంటే చేసి బలం చేయొచ్చు, బలం కూడుకుంటే అది యాక్చువల్గా పెళ్ళయ్యాక అది పనిచేయకుండా పోతుంది. ఎందుకంటే రక్తనాళాలు పని చేయకుండా పోతాయి. అంచేత వాడికి కావాలని చేయకుండా హార్మోన్స్ కూడా సరి టెస్టిస్ కూడా సరి పని చేయకుండా పోతుంది. ఆ టెస్టిస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతుంది, హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే యూజ్ ఇట్ లూజ్ ఇస్తున్నాం కదా, యూజ్ చేయి బాగుంటావు, యూజ్ చేయవు లూజ్ చేసుకుంటావు. అందుకని బ్రహ్మచర్యం ఏరగా కూడా ఆరోగ్యదాయకం కాదు. దానివల్ల బ్రహ్మచర్యం పాటించడం వల్ల నవంబర్ మాసం అంటారో 2 మాసం అంటారో లేదు ఎప్పటికీ చేయాలనుకుంటారో, ఎవడైతే ఏదో ఒక నెల అయితే చేసి అంటే ఊరికే చేయడమే తప్ప వాడు కాంటే నాలో ఎంత దాచుకునే శక్తి ఉంది అని కావడం చేసుకో, 4 రోజులు ఉంటే చేసి ఉండొచ్చు. కానీ నో బెనిఫిట్ అట్ ఆల్. ఆ వీర్యాన్ని మాత్రం నిలబెట్టుకోలేడు. కానీ పట్టుదల కోసం నేను 4 రోజులు ఉండగలిగాను, ఊరికి ఛాలెంజ్గా కావాలంటే చేయొచ్చు, ఉంచుకోవచ్చు. కానీ దానివల్ల లాభం లేదు. పైగా ఆ 4 రోజులు వాడగలిగే ఫీలింగ్ సప్రెస్ చేసుకోవడం వల్ల మానసికంగా దెబ్బతింటాడు. వాళ్ళు ఉండాల్సింది. అంచేత ఈ ఒక నెల అంతా నవంబర్ మాసం అంతా నేను చేస్తాను ఏమన్నా పెట్టి చూపిండినెస్ తప్ప ఇంకోటి కాదు. అంచేత అది లాభం లేదు, వేస్ట్. అలాంటివి ఊరికే చెప్తాను కదా, నేను చూసుకొని నేను 4 రోజులు చేయకుండా ఉన్నాను అన్నట్టు అనొచ్చు. కానీ అదే కొంతమంది నిలవలే కాదు, ఫరెవర్ వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటారు. బ్రహ్మచర్య ఏ బ్రహ్మచారి కూడా ఎక్కువ గృహస్థులు ఎక్కువ కాలం బతకల. ఏ మీరు ఇంకా తీసుకుంటే మనకి పెద్ద మహానుభావులు అని చెప్పేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు ముందే చచ్చిపోయారు. మీరు చరిత్ర చూసిన పేర్లు చెప్పను, చరిత్ర తీసి చూడండి. గొప్ప గొప్ప మహానుభావులు ఏదో గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళందరూ బ్రహ్మచర్యం ఆచరించారు, ముందు చచ్చిపోయారు. అయితే వేరే కానవచ్చు, కానీ బ్రహ్మచర్యం వాళ్ళు ఏమి కాపాడలేదు. వాళ్ళ ఆ మనుషుల్ని ఎవరిని కాపాడు. మీరు చేయని పెద్ద పెద్ద పేర్లు నేను పేర్లు చెప్పను. ఆ పెద్ద పెద్ద ఎవరైతే బ్రహ్మచర్యం పెద్ద ఆధ్యాత్మికమైన కబుర్లు చెప్పారో వాళ్ళందరూ తొందరగా చచ్చిపోయారు. వేరే కానవచ్చు, అది హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్యాన్సర్ చేయవచ్చు. కానీ బ్రహ్మచర్యం మనం కాపాడాలి. అది బ్రహ్మచర్యం వల్ల ప్రయోజనం లేదు. గృహస్థాశ్రమం వల్లే సెక్స్లో పాల్గొనడం వల్లే ప్రయోజనం ఉంది, కానీ బ్రహ్మచర్యంలో ప్రయోజనం లేదు. మనం కొన్ని కాంటెంట్లో చూస్తుంటాం, వాళ్ళు కొట్టడాలు, గీరడాలు, గిల్లడాలు ఎంత ఎక్స్ట్రీమ్ అంటే క్యాండిల్ని కరిగించి ఆ వ్యాక్స్ పోస్తుంటారు. రే ఈ పెయిన్ వస్తుంది కదా అంటే, లేదు నాకు ఈ పెయినే ప్లెజర్ అని అంటారు. అసలు పెయిన్ ప్లెజర్ 2 డిఫరెంట్ డైరెక్షన్లో పనిచేసేవి మైండ్లో. సెక్స్లో ఆ 2 కలిసి ఉన్నవి చేస్తుంటారు. ఇది ఎట్లా చూడాలి డాక్టర్ దీన్ని? అసలు ఇది ఎందుకు చేస్తుంటారు ఇట్లా క్రూరంగా? సెక్స్లో పర్వర్షన్స్ అంటామండి, పారాఫిలియా, సెక్స్ పర్వర్షన్స్ ఇవన్నీ కూడా. శాడిజం, మెసోకిజం అని 2 రకాలు ఉన్నాయి. శాడిజం అంటే రెండో వాళ్ళని హింసించి సెక్షువల్ ప్లెజర్ పొందుతారు, దట్ ఈస్ శాడిస్ట్ బిహేవియర్. ఆ రంగా రెండు వాళ్ళని, అది ఆడవాళ్ళకి వచ్చి మగవాళ్ళు గిల్లడం, గిచ్చడం, గీరడం, కొరకడం ఇవన్నీ చేస్తారు అన్నమాట. వీళ్ళు కొరికి వాళ్ళు అని ఏడుస్తుంటే చేస్తుంటే వీళ్ళకి ఆ సెక్స్ ప్లెజర్ కలుగుతుంది. శాడిస్ట్ బిహేవియర్ అంటాం. ఆ శాడిస్ట్ ఆనందిస్తారు, అది శాడిజం. రెండో వాళ్ళని బాధ పెట్టి ఏడుపుకి గిల్లి కొట్టి కొరికి ఇవన్నీ చేసేది శాడిజం. అది పర్వర్షన్స్. అలాగే మిసోకిజం అని ఒకటి ఉంది. మిసోకిజం ఏంటంటే వాళ్ళకి గిల్లుతుంటే, కురుకుతూ ఉంటే, నొక్కేస్తుంటే వాళ్ళకి ఎక్కడ సెక్షువల్ ప్రెషర్ కలుగుతుంది. ఆ పొందేవాళ్ళు మిసోకిజం అంటారు అనమాట. వాళ్ళు రెండో మూడు గట్టిగా నొక్కియాలి, కొరకాలి, గట్టికి బొగ్గు మీద కొరకాలి, పెదాలు కొరకాలి, అక్కడ చనుమలతో కొరకాలి. ఆ కొరికినప్పుడు వాళ్ళకి ప్లెషర్ వస్తుంది అన్నమాట. మిసోకిజం అంటామట. ఆ రంగా 2 రకాల పర్వర్షన్స్, సెక్షువల్ పర్వర్షన్సే, మామూలు కాదు. కానీ సెక్షువల్ ప్లెషర్ మాత్రం వస్తుంది వాళ్ళకి. గిల్లే శాడిస్ట్కి ఏమో రెండో వాళ్ళని బాధ పెట్టి సెక్షువల్ ప్లెజర్ పొందుతాడు. మిసోకిస్ట్ ఏమో దాన్ని గిల్లించుకుని కొరికించుకుని బాధ సంతోషం పొందుతాడు. వాళ్ళకి కూడా వాళ్ళకి అదే, అది 2 ఆపోజిట్ అన్నమాట. అంటే ఆ రంగా మీరు బిహేవియర్స్ ఉన్నాయి, అందరినీ కలిగి ఉన్నాయి. వాళ్ళు ప్లెజర్ పొందుతుంటారు, వాళ్ళు ప్లెజర్ పొందుతుంటారు రంగాను.
పర్వర్షన్స్ మీరు సెక్షువల్ పర్వర్షన్స్ అంటాం. పర్వర్షన్స్ అని సెక్స్ విపరీత ధోరణులు, సెక్స్లో విపరీత ధోరణులు అని చెప్పుకోవచ్చు.